విశాఖపట్నం సుందరమైన జలపాతాలు మరియు నిర్మలమైన ప్రకృతి దృశ్యాలకు, అలాగే గొప్ప సాంస్కృతిక గతానికి ప్రసిద్ధి చెందింది. అలాగే ప్రసిద్ధి చెందిన ఎన్నో పురాతన ఆలయాలు. అలాంటి ఒక ఆలయమై మాధవధార ఆలయం. దట్టమైన పచ్చని కొండల మధ్య నెలకొని ఉన్న మాధవస్వామి ఆలయం విశాఖపట్నంలోని మాధవధారలోని ఉంది. పురాతన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. భక్తులు కోరిన ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్ముతున్నందున మాధవస్వామి స్వయంభూ విగ్రహం చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. 13వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏమిటంటే, సంవత్సరంలోని 365 రోజులు ప్రవహిస్తూనే ఉండే జలధార ఉండటం. అదేవిధంగా అనేక మూలికా మొక్కలు చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నాయి. దాని మూలం యొక్క జాడలను గుర్తించడం కష్టం అయినప్పటికీ జలపాతం ఈ మూలికా మొక్కల గుండా పరుగున వెళుతుంది. ఒకప్పుడు మాధవధార చుట్టుపక్కల 16 జలపాతాలు ఉండేవి. ఈ ప్రాంతంలో సహజ ప్రవాహాలను రక్షించడానికి ప్రయత్నాలు జరగడానికి ఇదొక ప్రధాన కారణం. నాగబంధనం కట్టే ఆచారాన్ని నిర్వహిస్తారు. ఈ ఆలయంలో యుగ యుగాలుగా సంతానం లేని దంపతులు నాగబంధనం ప్రదక్షిణం చేయడం వల్ల సంతానం కలుగుతుందని నమ్ముతారు. ప్రస్తుత అర్చకులు 9వ తరానికి చెందినవారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం యొక్క ఉపదేవాలయంగా ఈ ఆలయానికి గొప్ప ప్రాముఖ్యత సంతరించుకుంది. శతాబ్దాల నాటి పురాతన ఆలయం. సింహాచల దేవస్థానం ఎంత పురాతనమైనదో అంత పురాతనమైనది. సింహాచలం ఆలయాన్ని సందర్శించడానికి వచ్చిన వారు ఇక్కడి నుండి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి మెట్ల మార్గం ద్వారా మాధవస్వామి ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత వారి పాదయాత్రను ప్రారంభించేవారు. వేసవి కాలంలో కూడా మిగిలిన నీటి వనరులు ఎండిపోయినప్పుడు మాధవధార వద్ద ధార ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీరు ఔషధ లక్షణాలను కలిగి ఉంటుందని చాలా మంది భావిస్తారు. కావడ్ యాత్ర సమయంలో వేలాది మంది మార్వాడీలు కలశాలలో నీటిని సేకరించి పాండురంగాపురంలోని శివాలయానికి ఊరేగింపు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పూర్వం చక్రవర్తి కాలంలో ఆలయం వద్ద సొరంగం ఉండేదని చరిత్ర చెబుతోంది. మాధవస్వామితో పాటు ఆలయ ఆవరణంలో క్షేత్ర పాలకులుగా శ్రీ మల్లికార్జున స్వామి మరియు శ్రీ వేణుగోపాల స్వామి కూడా ఉండేవారు. కార్తీక, మాఘ మరియు ఆషాఢం వంటి మాసాలు ఆలయంలో ప్రత్యేక ఆచారాలు అనుసరించబడతాయి కాబట్టి అవి ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. గిరి ప్రదక్షిణ సమయంలో మాధవస్వామి ఆలయాన్ని సందర్శించకుండా లక్షలాది మంది భక్తులు ప్రదక్షిణ ఎప్పటికీ పూర్తి చేయరు. ఈ పుణ్యక్షేత్రం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులను ఆకర్షిస్తోంది. హే మాధవ హే గోవింద, రక్ష రక్ష పాహి పాహి పరమానంద. రక్ష రక్ష